హలో అండి. ఈరోజు మనం లింక్ ట్రీ గురించి తెలుసుకుందాము. చాలామంది ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్లో లింక్ ట్రీ అని ఇలా కనిపిస్తూ ఉంటుంది, ఆర్ఎల్స్ వేరే యూఆర్ఎల్స్ అనే కనిపిస్తూ ఉంటాయి. వీటిని ఏంటి అంటే మనం బయో లింక్స్ అని కూడా అంటాము. మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లోకి వెళ్ళి అక్కడ మన ఒక లింక్ ఇచ్చుకోవచ్చు అనమాట. సో నేను చూపిస్తాను మీకు ఎక్కడ ఇచ్చుకోవాలి లింక్ ఏంటి అనేది. సో మనం ఇక్కడ ఒకవేళ ఈ లింక్ రావాలి, ఎలా రావాలి అంటే మాత్రం మన ప్రొఫైల్లోకి వెళ్ళి మనం ఇక్కడికి వెళ్తే ఒక నిమిషం, మన ప్రొఫైల్ లోడ్ అవుతుంది. అక్కడ మనకి ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. ఏది ఎడిట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తే మనకి ఒక ప్లేస్లో ఇలా వస్తుంది. మన వెబ్సైట్ ఏంటి అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఈ వెబ్సైట్ అనేది మనం ఇవ్వచ్చు అనమాట. మీరు యాప్లోకి వెళ్ళి చూసినట్టయితే కనుక అది ఈజీగా ఉంటుంది, ఈజీగా మీరు అప్డేట్ చేసేసుకోవచ్చు అక్కడ. సో ప్రస్తుతానికైతే నేను ఆల్రెడీ ఇచ్చున్నాను కాబట్టి నాకు ఇలా వచ్చింది. లేకపోతే మాత్రం మీరు మీ మొబైల్లోకి వెళ్ళి మీ ప్రొఫైల్లోకి వెళ్ళి నేను చెప్పిన విధంగా ఎడిట్ ప్రొఫైల్ మీద కొట్టి కూడా మీరు ఈ లింక్ని అప్డేట్ చేసుకోవచ్చు. సో ఈరోజు లింక్ ట్రీ ఏంటి అంటే మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో నుంచి వేరే ఏమైనా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమన్నా ప్రోడక్ట్స్ సెల్ చేస్తున్నా, లేదా మనం ఏమన్నా వేరే మన యూట్యూబ్కి ఏమైనా రీడైరెక్ట్ చేయాలన్నా మన ఇన్స్టాగ్రామ్ యూజర్స్ని మనం లింక్ ట్రీ అనేది వాడుకొని రీడైరెక్ట్ చేయొచ్చు అనమాట. సో లింక్ ట్రీ అనేది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. సో లింక్ ట్రీ వెబ్సైట్ ఇదండి, LINKTR తర్వాత .ee. ఇది లింక్ ట్రీ వెబ్సైట్ యూఆర్ఎల్. ఇది నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఛానల్ డిస్క్రిప్షన్లో, ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది అది. సో ఇక్కడికి వెళ్ళి మీరు చేయాల్సింది ఏంటంటే, నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి లాగౌట్ అని వచ్చింది. మీకు ఇన్కాగ్నిటో విండోలో చూపిస్తాను మీకు. సో నాకు కనిపించినట్టు ఇప్పుడు మీకు కూడా కనిపిస్తుంది. సో ఇలా లింక్ ట్రీకి వెళ్ళినప్పుడు మీరు ఇక్కడ లాగిన్ అవ్వచ్చు. లేకపోతే మీకు ఏం కావాలనుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ లింక్ ట్రీ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్ ఇక్కడ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్ వచ్చేసి స్వప్న అనుకోండి. సో లింక్ ట్రీ /స్వప్న ఒకవేళ అది ఉంటే మీకు అది చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లెయిమ్ లింక్ ట్రీ అన్న కొట్టచ్చు, ఇక్కడికి వెళ్ళి లాగిన్ అన్న చేయొచ్చు. సో నేను ఏం చేస్తాను, సైన్అప్ అన్న చేసుకోవచ్చు, కొత్త యూజర్ సైన్అప్ చేయొచ్చు అనమాట. నేను ఇక్కడికి వెళ్ళి సైన్అప్ అని చేసి వెరీ బేసిక్ డీటెయిల్స్ అడుగుతుందండి, ఏమీ మనం పెద్దగా ఏం చేయాల్సిన లేదు. ఇక్కడ సైన్అప్ విత్ గూగుల్ అని చెప్పండి. సైన్అప్ విత్ గూగుల్ అని చెప్పిన తర్వాత ఆటోమేటిక్గా అది లాగిన్ అయిపోతుంది. లాగిన్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని అడుగుతుంది అనమాట. సేమ్ ఇలా అడిగిన విధంగానే మీ లింక్ ట్రీ నేమ్ ఏం కావాలి మీకు అని చెప్పేసి ఇది అడుగుతుంది. సో ఆ నేమ్ మీరు ఇస్తే ఆ నేమ్ తీసేసుకుంటుంది. సో అప్పటి నుంచి మీ యూఆర్ఎల్ ఏమవుతుంది అంటే లింక్ ట్రీ / మీరు ఏదైతే నేమ్ ఇచ్చారో అది. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రియేట్ చేసింది ఏంటి అంటే లింక్ ట్రీ /గిఫ్ట్ బాక్స్ డీల్స్ అనేది ఒకటి చేశాను, ఒక లింక్ చేశాను. సో అది ఇలా కనిపిస్తుంది అనమాట మనకి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి దాంట్లో లాగిన్ అవ్వగానే మనకి బేసిక్గా మనకు కనిపించేది ఇలా కనిపిస్తుంది అనమాట. సో మనము దీంట్లో లింక్స్ యాడ్ చేసుకోవడానికి, సో ఇప్పుడు నేను ఆల్రెడీ 2 లింక్స్ యాడ్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇలా కనిపిస్తూ ఉంది. లేదు మన కొత్త లింక్లోకి వెళ్ళాలి అంటే, లింక్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ పైన లింక్స్ సెక్షన్ అని ఉంది కదా, అక్కడ లింక్స్ సెక్షన్లోకి వెళ్ళి ఇక్కడ ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తే యాడ్ అవుతుంది అనమాట మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఇక్కడ వెళ్ళి ఒక లింక్ యాడ్ చేసుకోవాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ అంటున్నారు అనుకోండి. యూట్యూబ్ అన్నారంటే ఇక్కడ యాడ్ అని కొట్టగానే ఆ లింక్ మీకు యాడ్ అయిపోతుంది. బేసిక్గా మీకు ఇక్కడ ఒక 1 మినిట్ ఆగగానే ఇక్కడ వచ్చేసింది. చూసారా ఇక్కడ ఇంకా ఇక్కడ యూఆర్ఎల్ ఏం కనిపించట్లేదు, కానీ ఇక్కడ మనకి ఏంటంటే యూఆర్ఎల్ ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ www.youtube.com. దీని టైటిల్ వచ్చేసి youtube.com. మీ ఛానల్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ ఛానల్ నేమ్ ఇలా ఇచ్చుకోవచ్చు ఇక్కడ. దాని తర్వాత ఇక్కడికి వచ్చేసి మీ ఇంకే నేమ్ ఏమైనా ఇద్దాం అనుకుంటున్నా, మై ఛానల్. ఒకవేళ మీరు యూట్యూబ్కి రీడైరెక్ట్ చేయాలి, అదే మీరు ఏమన్నా మీ షాప్కి ఏమైనా రీడైరెక్ట్ చేసుకోవాలనుకుంటే మై షాప్, లేకపోతే మీ షాప్ నేమ్ అన్న అక్కడ ఇచ్చేయచ్చు. అండ్ మీ షాప్ లింక్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమన్నా మీకు ఏమైనా వెబ్సైట్ కనుక ఉంటుంటే మీరు అక్కడికి వెళ్ళి వెబ్సైట్ ఇచ్చుకోవచ్చు అనమాట. అది వెళ్ళి మనకి యాడ్ అయిపోతుంది. అది ఇక్కడ ఇలా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మై షాప్ అని ఎట్లా కనిపిస్తుందో ఆ షాప్కి యూఆర్ఎల్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇదండి ఈరోజు ఈ వీడియోలో మనం లింక్ ట్రీ అంటే ఏంటి, అది మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో ఎక్కడ యాడ్ చేస్తాము అన్నది చూసాం. అండ్ దీంట్లో చాలా థీమ్స్ కూడా ఉంటాయి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఆ థీమ్స్ కావాలి అంటే నేను అది కూడా చూపిస్తాను. అపియరెన్స్లోకి వెళ్తే మీరు ఒకసారి లాగిన్ చేసిన తర్వాత మీకు ఇవన్నీ థింగ్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో మీకు ఇలా కావాలనుకుంటున్నారా, లేకపోతే ఇంకైనా డిఫరెంట్ వ్యూలో కావాలనుకుంటున్నారా. ఫర్ ఎగ్జాంపుల్ నాది పర్పుల్ ఇంకా ఎల్లో థీమ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా కావాలనుకుంటున్నారు అనుకోండి, ఇది కాదు, ఇది అప్గ్రేడ్ అడుగుతూ ఉంది. సింపుల్ ఏమన్నా ఫ్రీగా మనకి ఏమన్నా ఉండేటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదేననుకోండి. సో ఈ థీమ్ అప్లై చేస్తే అలా ఉంటుంది. సో మీరు లింక్ ట్రీకి వెళ్ళినప్పుడు మీకు ఈ థీమ్ కనిపిస్తుంది అనమాట. ఈ థీమ్ ఇప్పుడు మీరు ఇక్కడ చూసారు కదా. సో అట్లా దీంట్లో చాలా థీమ్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే,
మళ్ళీ ఇప్పుడు మనం మన లింక్ ట్రీ దగ్గరికి వెళ్ళి రిఫ్రెష్ చేసి చూద్దాం ఒకసారి ఏది ఏం కనిపిస్తుందో. సో ఇప్పుడు మారిపోయింది చూసారా. సో ఎవరైతే మన ఈ లింక్ ట్రీకి వస్తారో ఇట్లా వాళ్ళకి ఇలా మనం ఇక్కడ ఏదైతే అడ్మిన్లోకి వెళ్ళి మార్చుకుంటామో వాళ్ళకి అది కనిపిస్తుంది అనమాట. అండ్ అలాగే మనకి దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మన లింక్ని ఎంతమంది చూసారో అనేది కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ అనలిటిక్స్ సెక్షన్కి వచ్చామంటే ఇక్కడ మన లింక్ని ఎంతమంది క్లిక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నా లింక్ని ఈరోజు ఒక 22 మెంబర్స్ 22 మెంబర్స్ చూశారు, దాంట్లో 14 మంది క్లిక్ చేశారు. సో ఆ పేజ్ వరకు 22 మంది వచ్చారు, 14 మంది మాత్రం ఆ లింక్స్ పైన క్లిక్ చేసి దాంట్లో ఏముందని చెప్పి చూసారనమాట. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి దొరుకుతుంది. ఇట్స్ అ గుడ్ టూల్. బేసికల్లీ మన ఒక ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ నుంచి వేరే ఒక మన వెబ్సైట్కి తీసుకెళ్ళడానికి యూజర్స్ని ఇది చాలా మంచిగా ఉపయోగకరంగా ఉంటుంది. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను చూసి మీకు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ.